రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంటే చాలా మారుతాయి. రాజకీయాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, చివరికి పలకరింపులు కూడా మారుతాయి. అధికారం శాశ్వతం అనుకుని అడ్డగోలుగా మాట్లాడితే బతుకులు కూడా మారిపోతాయి. ఆ ముగ్గురి పరిస్థితి ఇప్పుడు దాదాపుగా అలానే ఉంది. ముగ్గురులో ఒకరి ఎఫెక్ట్ కాస్త తక్కువే ఉన్నా వైసీపీ హయాంలో ఆ ఇద్దరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళమని మర్చిపోయారో లేదంటే గుర్తొచ్చి వినయంగా జీవించారో తెలియదు కానీ హద్దులు దాటారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్లే పోసాని, అలీ, రోజా. ఈ ముగ్గురు పరిస్థితి దాదాపు అయిపోయినట్లే. వైసీపీకే భవిష్యత్తు లేదని టాక్ నడుస్తున్న వేళ ఈ ముగ్గురి పరిస్థితి మరింత దారుణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంటుంది. సినిమాల్లోంచి రాజకీయాలకు వచ్చిన వారు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించిన వారు ఉన్నారు, అలాగే రాజకీయాలు చేస్తూ సినిమాల్లో కొనసాగిన వారు ఉన్నారు. అయితే ఈ ముగ్గురు మాత్రం అటు సినిమా రాజకీయాలకు పనికిరాని పరిస్థితికి వచ్చారు. ఇక వీళ్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అనే చర్చ జరుగుతోంది. నటుడు అలీ దాదాపు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ నుంచి జనసేన, అక్కడి నుంచి వైసీపీ, జంపింగ్ జపాంగ్ అన్నారు. పాపం ఎక్కడా ఆయనకు న్యాయం జరగలేదు. చూద్దామన్న వాళ్లే తప్ప పదవి ఇచ్చిన వాళ్ళు లేరు. టీడీపీ నుంచి వైసీపీ వరకు ప్రతి పార్టీలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. కట్ చేస్తే ఇక రాజకీయాలు వద్దు అని డిసైడ్ అయ్యి వైసీపీకి రాజీనామా చేశారు. పోనీ సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పుడు అలీని పలకరించడం లేదు. ఒకప్పుడు పవన్ సినిమాలో ఖచ్చితంగా ఉండే నటుల్లో అలీ ఒకరు. అలాంటిది ఇప్పుడు ఆయనకు పాత్రలు రావాలి అంటే మళ్ళీ పవన్ దయ కావాల్సిందే. లేదంటే కెరీర్ కు శుభం కార్డు పడినట్లే. వైసీపీకి రాజీనామా చేసిన అలీ పవన్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. రేపో మాపో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి పవన్ కూలవుతారా, అలీకి దారి చూపిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉండే పోసాని పరిస్థితి మరీ దారుణం. పవన్ కళ్యాణ్ మాట ఎత్తితే చాలు మైక్ ముందు పెట్టుకుని వాలిపోయేవారు. కులాల వ్యవహారం నుంచి చిరంజీవి వరకు ప్రతి విషయంలో ఘోరమైన కామెంట్లు చేయడం, పవన్ ని తీసిపారేయడం, ఎన్నికల ముందు పోసాని ఇలానే కనిపించారు. కట్ చేస్తే వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. పోసాని అడ్రస్ గల్లంతయింది. విదేశాలకు పారిపోయాడని కొందరు, లేదు ఇంట్లోనే తాళాలు వేసుకుని దాక్కున్నాడు అని మరికొందరు పోసాని విషయంలో కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలు ఎలాగూ పోయాయి, సినిమాలైనా చేస్తారా అంటే పోసాని పేరు చెప్తేనే ఇప్పుడు నిర్మాతలందరూ పారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి పోసాని మంచి రైటర్ మాత్రమే కాదు, మంచి యాక్టర్ కూడా. అలాంటిది నోటిదుల అనాలో, అధినేత మీద వినయమనాలో కానీ అడ్డగోలుగా నోరు జారి ఇప్పుడు అటు పొలిటికల్ కెరీర్ను, ఇటు సినిమా కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నారు. పవన్ను తిట్టకుండా తిట్టిన పోసానికి సినిమా ఆఫర్లు వస్తాయా అని ఆలోచించడం కూడా దాదాపు అసాధ్యమే. ఇక రోజా సంగతి సరే, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అంటూ పవన్ కు సవాల్ విసిరింది. అలాంటిది వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు పవన్. డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. సినిమాలు లేకపోయినా రాజకీయాల్లో అయినా కొనసాగుదామనుకుంటే సొంత పార్టీ నేతల నుంచే రోజాకు ప్రమాదం ఉంది. నగరిలో రోజా పరాభవం వెనుక వైసీపీ నేతలే కారణం అనే టాక్ ఉంది. అటు పొలిటికల్ గా వర్స్ట్ గా ఉంది పరిస్థితి. పోనీ సినిమాల్లో అయినా ప్రయత్నాలు చేద్దామంటే పవన్ ను తిట్టిన రోజాకు పాత్రలు ఇచ్చే ధైర్యం ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ చేసే అవకాశాలు ఉండవు. ఇలా ఈ ముగ్గురు ఇప్పుడు కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్నారు. సినిమా అనేది ఇక వీళ్లకు దూరమైనట్లే. ఇక వీళ్లకు టీవీ షోలు మాత్రమే దిక్కు. మరి ఆ ఛాన్స్ అయినా వస్తుందా, రాణిస్తారా అంటే కాలమే సమాధానం చెప్పాలి.